ఫస్ట్ టైమర్స్ ఎంతమంది ఇక్కడ? అంటే ఇంతకుముందు గ్రూప్ 2 రాసిన వాళ్ళు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరు కొత్తేనా? గ్రూప్ 2 రాసినారా? ఓకే. ఆన్లైన్లో కూడా చాలా మంది ఉన్నారుగా. సాధ్యమైనంత ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు చూసుకుందాం క్లాస్. ఏపీ వాళ్ళు ఎంతమంది ఇక్కడ? హౌ మెనీ ఏపీ స్టూడెంట్స్? తెలంగాణ? ఓకే, తెలంగాణ మెజారిటీయా? గ్రూప్ 2 పేపర్ చూసిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్ పేపర్ చూసినారా లేదా? ఏం బ్యాక్గ్రౌండ్? బీటెక్ డిగ్రీ అదే బ్యాక్గ్రౌండా? ఓకే. ఎన్ని పోస్టులు ఉంటాయి తెలుసా నోటిఫికేషన్లో? నోటిఫికేషన్ అంటే ఏందో తెలుసా? గవర్నమెంట్ కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఖాళీలు ఉన్నప్పుడు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ ఇస్తారు అనమాట. మీరందరూ అప్లై చేసుకోవచ్చు అని. ఎన్ని ఉంటాయి పోస్టులు మీరు ఇమాజిన్ చేసుకుంటే? యావరేజ్గా చెప్పు. ఇన్నని మనం ఎట్లప్పుడు చెప్పలేము, కానీ ఎన్ని ఉంటాయి? ఎన్ని? 1000. రఫ్గా 1000. అదృష్టం చాలా బాగుంటే 1000, లేకపోతే 700, 600, 300, 200 నోటిఫికేషన్ కూడా చూస్తున్నాం. సో 800 to 1000. అసలు గ్రూప్ 1, గ్రూప్ 2 టీజీపీఎస్సీ, ఏపీఎస్సీకి తేడా ఉంటుంది. ఏం తేడా చెప్పండి? మౌలికమైన తేడా. ఎన్ని స్టెప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఏపీ వాళ్ళకి? 2. తెలంగాణ వాళ్ళకి 1. అంటే మనకు లేని ఎగ్జామ్ ఏంటి? ప్రిలిమ్స్. తెలంగాణ వాళ్ళకి లేని ఎగ్జామ్ ప్రిలిమ్స్. అండ్ ఇంకొక విషయం, ఎట్లా అసలు ఏం చదవాలి అని తెలియాలంటే ఒకదాన్ని బైబిల్ ఆర్ ఖురాన్ అంటారు. అదేందో తెలుసా? సిలబస్. ఇంకొకటి ఏందో తెలుసా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే పాత విధంగా ఎట్లా క్వశ్చన్స్ అడిగినారో చూసుకుంటూ సిలబస్లో అది ఫిట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం వల్లనే మీకు గ్రూప్ 2 చదవగలుగుతారు. ఓషన్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. సోషల్ మీడియా యుగం ఇది. ఆన్లైన్లో ఇంత కంటెంట్ దొరుకుతుంది మీకు. మీరు చదువుతున్నా పోయినా కొద్దీ ఒక టాపిక్ గురించి, శాతవాహనులు అనే ఒక టాపిక్ గురించి మీరు 2 పేజీల్లో చదవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. 2 పేజీలో చదవచ్చు. లేదు అనుకుంటే 200 పేజీల మెటీరియల్ కూడా దొరుకుతుంది. సో మీకు ఎక్కడ ఆపాలి, ఎంతవరకు ఆపాలి అని తెలియాలి. ఇంకోటి, మల్టిపుల్ రిసోర్సెస్ ఫాలో అవ్వకండి. ఒక రిసోర్సెస్ని నమ్మండి. ఒక రిసోర్స్ని నమ్మండి, దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ 2లో టాపర్కి 400 మార్క్స్ అనుకోండి. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకున్నారు టాపర్కి? వాట్ ఇస్ ద టాప్ స్కోర్? ఇఫ్ సపోజ్ 400 వస్తాయా? రావు. 250 దగ్గర టాపర్ అంటున్నాడు అంటే 150 మార్కులు ఆల్రెడీ డిఫరెన్స్. లేకపోతే 300 దగ్గర టాపర్ అంటాడు అనుకోండి, అంటే 100 మార్కులు టాపర్ కూడా తెలియదు. 100 మార్కులు టాపర్కి కూడా తెలియదు. అంటే మీరు చదవాల్సింది మొత్తమా? కాదు, మీరు చదివింది మల్టిపుల్ టైమ్స్ బాగా చదువు. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది సిలబస్ చూడడమే. ఏం చేయాలి మీరు? సిలబస్ చూడడం. లిస్ట్ షో. ఓకే, దిస్ ఇస్ ఫర్ యువర్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఓకే, ఇక్కడ చూడండి. తెలంగాణ వాళ్ళు ఫస్ట్ వాట్ ఇస్ జిఎస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంటున్నాడు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఎక్కడ దొరుకుతుంది? సిలబస్ కాపీ tgpsc.com, appsc.com. సింపుల్గా ఈరోజు వెళ్ళిన బట్టే మీరు సీరియస్గా ఉంటే సిలబస్ కాపీ తీసి డౌన్లోడ్ చేసుకొని మీ స్టడీ హాల్లో అతికించుకోండి. స్టడీ హాల్లో స్టడీ పేపర్లలో అతికించుకొని ఒకటి పెట్టుకోండి. మీరు కరెంట్ అఫైర్స్ ఎట్లా చదువుతారంటే, ఒకవేళ ఆ కరెంట్ అఫైర్స్ మీకు ఇంపార్టెంటా కాదని ఎట్లా, రోజు 100 రకాల కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. అది ఇంపార్టెంటా కాదా మీకు ఎట్లా తెలవాలి? అది మీ సిలబస్లో ఏ భాగంలో ఫిట్ అయినా అది మీకు ఇంపార్టెంట్. మీరు ఆ వార్తని తీసుకెళ్ళి మీ సిలబస్లో ఎక్కడైనా పడుతుందా అని చూడాలన్నమాట. సపోజ్ పాలిటీ అనేది ఒకటి మీ సిలబస్లో భాగమే కదా. గవర్నర్ గురించి ఏదో నడుస్తూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా తమిళనాడులో బిల్ రిలీజ్ చేస్తుంటే సుప్రీంకోర్టు ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోయినా ఆమోదించినట్టే అని చెప్పింది అనమాట. ఓకే, అది మీరు చదువుతున్నారు. అది ఇంపార్టెంటా కదా అంటే, అది గవర్నర్ అనే వ్యవస్థ పాలిటీ లోపలికి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో మీరు రోజు చదివే న్యూస్ని సిలబస్లో ఫిట్ అయితే అది మీకు ఇంపార్టెంట్ అవుతుంది. అది మీకు సిలబస్లో ఫిట్ కావట్లేదు, నాట్ ఇంపార్టెంట్. సపోజ్ సమ్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ ఫైట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ. అక్కడ ఏదో జరుగుతుంది అనుకోండి, వాళ్ళు తిట్టుకున్నారు. అది మనకి ఇంపార్టెంటా? న్యూస్లో వస్తుందా? మొత్తంగా ఇగ్నోర్ చేసేసేయండి పొలిటికల్ న్యూస్. మొత్తంగా అవసరం లేదు. ఓకే, హెల్త్ ర్యాంకింగ్స్, యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఏదైనా యూనివర్సిటీ పెడుతున్నారు, గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ తీసుకొచ్చింది, ఇట్లాంటి వాటి మీద మీరు కరెంట్ అఫైర్స్కి ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కంబాకి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ రావచ్చు. ఇక్కడ అంతేనా? పేపర్ 2కి రండి. హిస్టరీలో నుంచి కరెంట్ అఫైర్స్ వస్తాయా? హిస్టరీ అంటేనే పాతది. సో హిస్టరీ నుంచి కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్స్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్స్. ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్స్. ఓకే, ఇంకా కిందకి రండి.
ఇక్కడ చూడండి ఎకానమీ అనే పేపర్లో ఇదైతే మొన్న మొత్తం కరెంట్ అఫైర్స్ వచ్చింది. రీసెంట్గా చూసిన పేపర్ మొత్తం కరెంట్ అఫైర్స్ వచ్చింది. ఎందుకు కరెంట్ అఫైర్స్ వస్తాయి ఎకానమీలో? ఎకానమీ ఎప్పుడు బడ్జెట్ ద్వారా గ్రోత్ ద్వారా చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. అన్నిటికన్నా డైనమిక్ ఇస్ యువర్ ఎకానమీ. వృద్ధి శాతం పెరుగుతూ ఉంటుందా, జీడిపి పెరుగుతుందా, ఇన్కమ్ పెరుగుతూ ఉంటుందా, అభివృద్ధి అన్ని ఇండైసెస్ పెరుగుతూ ఉంటాయి. దీనిలో కరెంట్ అఫైర్స్కి ఎక్కువ శాతం వాటా ఉంటుంది. ఓకే, అవి ఏం చదవాలో నేను చెప్తాను చూడండి. ఇంతే. మళ్ళీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చే ఆస్కారం ఉందా? తెలంగాణ మూమెంట్ ఏమైనా అయిపోయిన దాని నుంచి కరెంట్ అఫైర్స్ ఏవి రావు. దట్ ఈస్ అ మూమెంట్ డన్. తెలంగాణ మూమెంట్ అనేది అయిపోయింది. సో దానిలో ఎప్పుడు ఏ డేట్లో ఏమైంది అవి అడగడమే తప్ప కరెంట్ అఫైర్స్ అనేది మీ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడే పేపర్స్ అర్థమైపోయినాయా? దిస్ ఇస్ యువర్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్. దీని కాపీ తీసుకోండి. అండ్ ఇంకొక ఎక్సర్సైజ్ మీరు చేయాల్సింది, తెలంగాణ వాళ్ళు మొన్న పేపర్ వచ్చిందా రీసెంట్గా, దాన్ని డౌన్లోడ్ చేయండి. దాన్ని డౌన్లోడ్ చేసి చూడండి. ఇవి చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎందుకు చూడమంటున్నా తెలుసా? ఈ క్వశ్చన్స్ మీరు చదువుంటారు, చదివిన మీరు టాపిక్ చదువుతా ఉంటారు. ఆ టాపిక్ చదివినప్పుడు మీకు గుర్తొస్తుంది ఏంటంటే, అరే ఇక్కడ నుంచి ఆ క్వశ్చన్ అడిగినాడు కదా, సో ఇది ఇంపార్టెంట్ ఏరియా అని మీకు అర్థమవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్లు మీరు ఆల్రెడీ చదువుంటే మీరు పుస్తకం పట్టుకొని చదువుతున్నప్పుడు అరే ఇట్లాంటిది ఒక క్వశ్చన్ అడిగినాడు కదా అని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు అక్కడ స్ట్రెస్ చేసి చదవాలన్నమాట. అప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్, ఎట్లెట్లా అడుగుతున్నాడు అని తెలుసుకొని చదవడం వెరీ ఇంపార్టెంట్. 2 రకాల వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఫస్ట్ అట్మోస్ట్ ఇస్ హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ. హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డైరెక్షన్. ఏంటది? డైరెక్షన్, దిక్కు. ఊరికే రేస్ ఇట్ సైడ్ ఉంది, రన్నింగ్ పాయింట్ డెస్టినేషన్ ఇట్ సైడ్ ఉంది, చాలా దారుణంగా ఉరుకుతున్నాం మనము, ఎఫర్ట్ మొత్తం పెడుతున్నాం, కానీ ఈ డైరెక్షన్ ఉరికితే అర్థమవుతుందా? ఏ డైరెక్షన్ ఉరకాలి విన్ కావాలంటే? ఏ డైరెక్షన్లో తను చెప్పినాడో ఆ డైరెక్షన్ ఉరకాలి. ఈ డైరెక్షన్ చెప్పేవే మీ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అదే బోర్డు కదా, అవే ప్రొఫెసర్లు కదా, వాళ్ళేగా తయారు చేసి పెట్టుకున్నది. సో అట్లాంటి క్వశ్చన్లేగా మళ్ళీ అడిగేది. అది మీ పీవీఏ క్వశ్చన్ తెలుస్తుంది. సిలబస్లో ఇక్కడ నుంచి అడుగుతామని మీకు ఆల్రెడీ చెప్తున్నాడు. ఓకే, టీజీపీఎస్సీ కమ్ టు ఏపీపీఎస్సీ. ఇక్కడ చూడండి, మీకు స్ట్రేట్గా కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో, మీకు ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ ఉందా? 30 మార్కులు నేను 30 మార్క్స్ ఈజ్ యువర్ ప్రిలిమ్స్. తెలుగు వాళ్ళకి 30 మార్కులు కరెంట్ అఫైర్స్లోనే వస్తుంది. మళ్ళీ అన్ని చదవాలా, ఏది చదవాలా ఇంకా చెప్తాను నేను, ఎట్లా చదవాలని కూడా. ఓకే, 30 మార్క్స్. మళ్ళీ చూడండి ఇక్కడ జిఎస్, ఇక్కడ రావచ్చా కరెంట్ అఫైర్స్? ఇక్కడ రావచ్చు. మళ్ళీ ఎందుకు జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రావచ్చు అంటున్నాను? ఎందుకంటే దేర్ మైట్ బి సమ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఒక కొత్త అమెండ్మెంట్ పాస్ చేయొచ్చు, పార్లమెంట్ కొత్త రాజ్యాంగ సవరణ తీసుకొని రావచ్చు. కొత్త రాజ్యాంగ సవరణ, ఇప్పుడు మొన్న ఉమెన్కి రిజర్వేషన్ ఇచ్చినారు సీట్స్ లోక్సభలో, అది కొత్తగా జరిగింది. ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ లేదు, ఇప్పుడు పొందుపరిచినారు. అది కరెంట్ అఫైర్స్ అవుతుంది, కానీ ఇక్కడ రావచ్చు. అర్థమవుతుందా? సో అట్లా ఇంకా కిందకి రండి. ఇక్కడ చూడండి, మళ్ళీ వెరీ ఇంపార్టెంట్, ప్లానింగ్ ఇన్ ఇండియా